నమస్కారం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్లో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. మొదటి రోజు వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చ. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఘనంగా ప్రారంభమైన జనసేన సేనా ప్రస్థాన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోపన్యాసం చేసిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పార్వతీపురం మన్యం జిల్లా నళిని కృష్ణసాగరం చెరువు వద్ద అట్టహాసంగా ప్రారంభమైన జలరక్షణ కార్యక్రమం. మన ఊరి చెరువులను, నీటి వనరులను కాపాడుకోవడమే జలరక్షణ కార్యక్రమం అన్న జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చిన మహిళను కించపరిచే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపాటు. సంస్కరణలతో భారత్ దూసుకుపోతున్న ఆర్థిక శక్తిగా మారిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చైనా లాంటి దేశాలు ఆర్థిక వృద్ధికి దశాబ్దాల కాలం పట్టిందని, భారత్కు అంత సమయం అవసరం లేదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆధునిక ఆలోచనలు, సంస్కరణలతో భారత్ను అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలి రోజు సోమవారం వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మెడికల్ టెక్నాలజీ సహా ఆధునిక పరికరాల తయారీలో భారత్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉందన్నారు. వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇప్పుడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయని అన్నారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్తో అతిపెద్ద యువశక్తి ఉన్న మానవ వనరుల దేశంగా భారత్ నిలిచిందన్నారు. భారత్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 5వ జనరేషన్ ఫైటర్ జెట్లను సహా వివిధ రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేసేలా ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయని సీఎం వివరించారు. Good morning everyone. This is Vijay Ramraju, Commissioner CRDA Amravati. Any VCs interested in taking up any real estate development or any interesting projects in Amravati, we look forward to partner with you. Thank you. Good morning. I am Narayana, Minister for Municipal Administration and Urban Development. Morning all. Thank you very much. Reiterate my heartfelt thanks for being here. I'm Karthikeya Mishra because a lot of IIM guys are here. I'm ex-Ahmedabad, ex-Goldman Sachs, and currently I work as Secretary to the Honorable Chief Minister. We'll now throw the floor open to your views, comments, your suggestions to the state of Andhra Pradesh. Can we start from here, Mrs. Patwardhan? No, 1 minute. What is the procedure we can follow? It should be meaningful and also not routine business. I want to make it more fruitful and also futuristic. How to start, you can tell us, or otherwise I can introduce the subject, my requirements, and how you are going to associate, we can discuss. Thank you. You are all aware, respected friends, you are all aware, India is moving very fast. Originally, India was sleeping giant. Now, India is no more sleeping giant. It is happening place. I can say this much. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సేనా ప్రస్థానం ప్రత్యేక సమావేశం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఘనంగా ప్రారంభమైంది. జాతీయ సమగ్రత ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశం వందే మాతర గీతాలాపనతో మొదలవగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు సాగనున్న ఈ కీలక భేటీలో పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపు 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల సమక్షంలో జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యంగా 4 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ సమావేశం ముగిసిన అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించనున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారకార్థం అక్కడ ఆయన ఘనంగా నివాళులు అర్పించనున్నారు. జనసేన పార్టీ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.
మార్చి 14న మన తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాటిని వదలకుండా ముందుకు సాగాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మక విధానంతో మనం దాదాపు 21 ఎమ్మెల్యే స్థానాలని, 3 ఎంపీ స్థానాలని మరియు ఇంక్లూడింగ్ రీసెంట్ రాజ్యసభతో పాటు కలిపి 2 ఎమ్మెల్సీ స్థానాలని ఈ రోజున సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణతో కలిపి 20 లక్షల పైగా సభ్యత్వాలను చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ వైపు ప్రజల నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఈ భావజాలానికి ఆకర్షితులై, ఈ పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుండి వచ్చిన కొన్ని వేల మంది కావచ్చు, కేరళ, తమిళనాడు నుండి వచ్చిన కొన్ని వందల మంది కావచ్చు. మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం. భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడూ ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా చెప్పడానికి కూడా చాలా కారణం ఉంది. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ఉన్నత అధికారులకు తెలియజేసుకున్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ గోవింద్, ఆర్డీఓలు చక్రవర్తి, సంగీత మాదిరి, ఏడీసీ సత్యవేణి వినతులు స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను ఆలకించి వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కిషోర్ ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి వహించవద్దన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సమయంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ చేపట్టిన 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభా సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జే గుమ్మడం గ్రామంలో విజయోత్సవ సభా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2,34,00,000తో నిర్మించిన కొత్తపాలెం జీడిపాలెం రోడ్డు, 50 లక్షల రూపాయలతో నిర్మించిన జే గుమ్మడం రోడ్డు మంత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్తో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధితో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ చేసిన నష్టంతో పాటు వైసీపీకి ఒక్క ఛాన్స్తో 2 నష్టం జరిగిందని, వైసీపీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ఆంధ్ర ప్రజలపై మోపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలని, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించాలని, ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. వాళ్ళు పడినటువంటి ఇబ్బందిని
మాకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోడ్డు విషయంలో మేము సానుకూలంగా స్పందిస్తాము. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాన్ని శాంక్షన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీ గ్రామానికి వస్తానని చెప్పాను. మళ్ళీ అదే క్రమంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే సీటుపాడం వెళ్ళలేకపోయాను. మరి ఇలాంటి ఈ సభ ప్రాంగణం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు యువ నాయకులకి అవకాశం ఇద్దామని 175 నియోజకవర్గాల్లో 84 మందికి మొదటిసారి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. మరి లండన్లో భాగంగా నన్ను కూడా అదే క్రమాన్న ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా గౌరవం ఇచ్చాను. ఎవరైనా కొత్తల సూర్యారావు గారు కానీ మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, దీనిపై తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక దళిత మహిళ ఎదగడం హర్షణీయమన్నారు. ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యలపై ప్రశ్నించాలే తప్ప శవరాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ పురోగతి కోసం 15,000 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. ఇటీవల స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది చనిపోతే కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించి బాధితులకు భరోసా ఇచ్చారని తెలిపారు. అయితే దీనిపై కూడా రాజకీయ పార్టీల ముసుగులో ఉన్న కొంతమంది యూనియన్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని, రిటైర్ అయిన కార్మిక సంఘ నాయకులకు స్టీల్ ప్లాంట్తో ఏం సంబంధమని పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మనకు మహిళా సోదరుమణులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే అందంగా తయారవమనే చెప్తాం మనం. ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది కుటుంబంలో అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా, తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అదే అందులో ఒక దళిత మహిళ, ఈరోజు మనం రిజర్వేషన్లు కల్పిస్తున్న దళితులు రావాలి, దళిత మహిళలు రావాలి, రాజకీయంలోకి రావాలి, రాణించాలి, సమాజం స్థాపన చేయాలి అంటే అన్ని వర్గాల వారికి కూడా మన అవకాశం కల్పించాలి. ప్రముఖంగా మహిళలకే మంచి పాత్ర రాజకీయంలో ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే మన ఊరి చెరువులను, నీటి వనరులను కాపాడుకోవడమే జలరక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఈ కార్యక్రమం ముమ్మరంగా ప్రారంభమైనట్లు చెప్పారు. అందులో భాగంగా సోమవారం ఉదయం సీతంపేట మండలం చినబుగ్గ గ్రామ పంచాయతీ పరిధిలో నళిని కృష్ణసాగరం చెరువు వద్ద క్షేత్రస్థాయి పనులను పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నళిని కృష్ణసాగరం చెరువు ఆక్రమణలకు గురి కాకుండా ఉండడం కోసం అధికారులు చెరువు చుట్టూ సరిహద్దులను గుర్తిస్తూ పెగ్ మార్కింగ్ పనులను పూర్తి చేశారన్నారు. ఈ విషయాన్ని ముందే నీటి వినియోగదారుల సంఘం సభ్యులకు తెలియజేసి వారి సమక్షంలోనే పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. తాము ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న 100 అడుగుల రోడ్డును యథాతథంగా కొనసాగించాలని కోరుతూ బక్కన్నపాలెం ప్రాంత ప్రజలు పీజీఆర్సీలో వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా బక్కన్నపాలెం నివాసి హేమలత మీడియాతో మాట్లాడుతూ 100 అడుగుల రోడ్డును కొనసాగించాలని అధికారులను కోరారు.
సర్వే నంబర్ 30/P, 55/P, 55/1, 55/5, 40/P, 92/P నెంబర్లలో 100 అడుగుల రోడ్డు ఉందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ రోడ్డు మీద గాని రాకపోకలు సాగిస్తున్నామని చెప్పారు. సుమారు 500 మందికి పైగా కుటుంబాలు, ఉద్యోగులు, విద్యార్థుల పిల్లలు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. అధికారులు LRC క్రమబద్ధీకరించిన ప్లాట్లో ఉన్న ప్రాంతంలో 100 అడుగుల రోడ్డును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లత అండి, నేను న్యాయవాదిగా వైజాగ్ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మాకు సమస్య ఏంటంటే, నేను ఉండేది బక్కనపాలెం ఏరియాలో ఉన్నప్పుడు నాకు బక్కనపాలెం ఏరియాలో ఉన్నందుకు మా ఫ్లాట్ దగ్గర 500 నుంచి 1000 మంది ఫ్యామిలీస్ అక్కడ ఉంటున్నారు. ఇది మాకు చాలా పెద్ద సమస్యలాగా వచ్చింది. అది మేము ఉండేదే చాలా చివరిగా ఉంటున్నాము. వెళ్ళడానికి వచ్చడానికి కూడా దారి 100 ఫీట్ రోడ్డు GVMC అప్రూవల్ చేశారు. దానికి ఏపీ టిడ్కో వాళ్ళు ఏం చేశారని అంటే, ఇది మాకు కేటాయించారు, ఇది మా ప్లేస్ ఉంది, మీకు దారి ఇవ్వడానికి లేదని చెప్పి అది మొత్తం అంతా పోల్స్ కట్టడం జరిగింది. అక్కడి నుంచి వే కూడా క్లోజ్ చేస్తున్నారు. అలాగని మాకు వెళ్ళడానికి కూడా దారి కనీసం 3 కిలోమీటర్ ఊరిలో నుంచి వెళ్ళాలి. ఊరిలోని కూడా అక్కడ 10 to 15 ఫీట్ రోడే తప్ప బస్సుకి కూడా వెళ్ళడానికి ఫెసిలిటీ లేదు. అందరూ స్కూల్ నియర్ బై సెంటెన్స్ స్కూల్ ఉంది, నియర్ బై హాస్పిటల్ వేదాంత ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా టెంపుల్స్ అయినా అదంతా కూడా ఆ వే నుంచే వెళ్ళాలి. సో దీని గురించి మేము మా సమస్యలు అందరూ కూడాను మా మొత్తం ఫ్యామిలీ మొత్తం అపార్ట్మెంట్ ఓనర్స్ అందరూ కూడా బయలుదేరి రావడం జరిగింది. యాక్చువల్గా నేను కూడా అడ్వకేట్ అండి. నేను ఇప్పుడు ప్రెసెంట్ నుంచి మన బక్కనపాలెం విలేజ్లో నేను కూడా నివసిస్తున్నాను. అక్కడ రోజు మనం వెళ్ళి రావడం జరుగుతుంది కోర్టు వరకు. ఇక్కడ ఏది జరుగుతుంది చూస్తుందంటే, మాకు గత 2003 నుంచి మేము చూస్తుంది ఆ రోడ్డు మట్టి రోడ్లానే ఉంది. ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ అప్రూవల్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు అక్కడ ఏ సంచలనం జరగట్లేదు. దాంతో పాటు ఈ పోలీసు వారి నుంచి ఇప్పుడు వచ్చి దానికి కంచి కట్టేసి వాళ్ళ నుంచి మాకు వెళ్ళడానికి రోడ్డు లేకుండా చేసేయడం వల్ల దాంట్లో మేము పిల్లలు, స్కూల్స్, ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ ఆ రోడ్ల నుంచి ఈవెన్ దట్ మన వీళ్ళు కూడా ఎవరంటే పోలీసు వారు కూడా అదే రోడ్డు వాడుతున్నారు. అయినా వాళ్ళే మనకి క్లోజ్ చేసి మళ్ళీ ఊర్లో నుంచి వెళ్ళాలంటే ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూ తిరుక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎంతో విలువైన సుమారు 8.08 ఎకరాల విస్తీర్ణంలో గల ప్రభుత్వ భూమి ఆక్రమదారుల సొంతం కాకుండా కాపాడగలిగానని మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి మండలంలో సర్వే నంబర్ 107/11లో గల భూమిని కాపాడామన్నారు. పెద్దన్న చెరువుగా పిలువబడే ఈ భూమిని 2009లో ఒక మాజీ ఎమ్మెల్యే బిల్డర్ కలిసి బినామీ పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంఘాలతో కలిసి అప్పటి జిల్లా కలెక్టర్ శ్యామలరావుకు ఫిర్యాదు చేయగా ఆయనకి పత్రాలను రద్దు చేశారన్నారు. ఆపై 2017-18 కాలంలో బిల్డర్ RDOలను ప్రలోభపెట్టి తనకు అనుకూలంగా ఉత్తర్వులు పొందారని ఆరోపించారు. ఆనాడు పెందుర్తి ఎమ్మెల్యేగా జాయింట్ కలెక్టర్ సృజనకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి ఆ ఉత్తర్వులు ఉన్న రద్దు చేసి RDOని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. సదరు బిల్డర్ వైసీపీ హయాంలో ఆనాటి ఎంపీగా పనిచేసిన వ్యక్తితో భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా దాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు బండారు తెలిపారు. అధికారులు తక్షణమే ఆ భూమికి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పాత హిస్టరీగా అధికారులు తెలియకపోతే నేను ఎంఆర్ఓతో మాట్లాడాను. పెందుర్తి ఎంఆర్ఓ చెప్పాను, అయ్యా నేను ఫైట్ చేశాను, అది భూమి సుమారు 100 కోట్లు విలువైన భూమి, అది ఏదో 2 కోట్లు 3 కోట్లు కాదు, 80,000 రూపాయలు దగ్గర అక్కడ గజం అమ్ముతుంది. ఆ చెరువును పనిచేస్తుంటే నువ్వు మీరు చూన్నట్టు ఉంటే అది సాంప్రదాయం కాదు, నువ్వు చర్య తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా మరి ఎంఆర్ఓ గారు ఎందుకో ఆ భూమి మీదకి వెళ్ళలేకపోయినాడు, ఇప్పటిగా పని ఆపలేకపోయినాడు. చూశాను రెవెన్యూ అధికారి ఆపుతాడేమో అని. కొత్త ఆర్డీఓ నిన్న జాయిన్ అయినారు అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు లేరు, కానీ జాయింట్ కలెక్టర్ గారు వరుణ ఒకటే ప్రజా దర్బార్ రావడానికి కారణం ఈ 100 కోట్ల పైన ఈ స్కాము, గతంలో మేము పోరాడిన ఈ స్కాము. మరి ఇవాళ ప్రభుత్వంలో లేని వ్యక్తి, ప్రభుత్వంలో ఉండి కూడా దీని పైన కదిలించలేని వ్యక్తి ఈవేళ ఎందుకు దీనికి రెక్కలు వచ్చాయి? ఆ ప్రజాప్రతినిధి కాదు, ఇప్పుడు ఆయన మాజీ ప్రజాప్రతినిధి, ఆయన పైన రిజిస్ట్రేషన్ అయింది. ఆయన ఎందుకు మళ్ళీ దీన్ని కదిలికి వచ్చిందో అది చెప్పాను కలెక్టర్ గారికి, అంటే జాయింట్ కలెక్టర్ గారికి. అమ్మాయి ఇది చాలా 100 కోట్లు విలువైన భూ కబ్జా ఇది. ఆ రోజు నుంచి సుమారు 2009-10లో జరిగిన పరిస్థితి 16 సంవత్సరాల పైన జరిగింది, మన ఆధీనంలో ఉంది. మళ్ళీ ఎందుకు రెక్కలు వచ్చాయి అని చెప్పి ఈ భూమిని కాపాడండి, ఈ చెరువును కాపాడండి, కాపాడి కావాలంటే వాటర్ బాడీగా మీరు తయారు చేసుకోండి, మంచి కోనేరుగా తయారు చేయండి. అక్కడ పెందుర్తి నియోజకవర్గానికి ఎంతో అందంగా ఉంటుంది, భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది
అని చెప్పి వేళ ఈ కంప్లైంట్ని ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని అంటే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా అడిగాను ఎందుకంటే స్థానిక శాసనసభ్యుని వాళ్ళకి అభిప్రాయం తీసుకోవాలి కనుక ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఉషా మనోరంజని కోరారు. మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో అసోసియేషన్ సభ్యులతో పాటు పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఉషా మనోరంజని మాట్లాడారు. రక్తపు నిలువలు కొరత లేకుండా దాతలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. తరచూ రక్తదానం చేయడం వల్ల ఆ వ్యక్తిలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణాలను కాపాడడంలో ఉండే తృప్తి మాటల్లో చెప్పలేమన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను వీడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాతల నుంచి కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ వైద్య సిబ్బంది రక్తాన్ని సేకరించారు. మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పలువురు దాతలు పాల్గొన్నారు. ప్రతి ఏడాది బ్లడ్ డోనార్స్ డే అని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఆ రోజున ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కల్పించాలని, రక్తదానం అంటే అది చాలా గొప్ప దానం కింద మనం లెక్క కడతాం. ఇంకొకరికి ప్రాణం పోస్తాము అనేది ఏదైనా కూడా అది ఒక గొప్ప దానం కిందే మనం పరిగణించాలి. నిన్నటి రోజున మనం చూస్తే ఈ బ్లడ్ డోనార్స్ డే సంబంధించి 93 మంది, అందులో 40 మంది మా ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, మిగిలిన వాళ్ళు ఇంకొక 53 డొనేట్ చేయడం జరిగింది. ఈ రోజున మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా అంటే నిన్న రోజున కాకపోవచ్చు ఇవాళ వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం వాళ్ళ సభ్యులు మాకు చాలా చాలా కేజీహెచ్ యాజమాన్యానికి ఆనందంగా అనిపిస్తుంది. ఇది ఇందాక నేను అన్నట్టు రక్తదానం అన్ని దానాల్లో కన్నా మిన్న అని చెప్పాలి. ఇంకోటి ప్రాణం రక్షించే ప్రక్రియ కాబట్టి ఈ అసోసియేషన్ ఇంకా మరింతగా బ్లడ్ డొనేషన్ ప్రాచుర్యం చేసి ఇంకా ఎక్కువ మెంబర్స్ మీ అసోసియేషన్ వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసే రకంగా, అందులో ఉషా మనోరంజన్ గారు ఇక్కడే పనిచేశారు, అందుకని ఆవిడకి తెలుసు కాబట్టి మా కేజీకి సంబంధించిన ఇదే యాక్టివిటీ కాదు, ఇంకా మరిన్ని యాక్టివిటీస్లో మీ అసోసియేషన్ పాల్పంచుకుంటుందని భావిస్తూ మైకేల్ ఏంజల్ వాకర్ అసోసియేషన్ బ్యానర్ మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి బ్లడ్ డొనేషన్ అనేది చాలా దాతృత్వమైనది. ఒక బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒక మనిషి ప్రాణం కాపాడిన వారు అవుతారండి. ఒక మనిషిని ప్రాణం కాపాడితే అది ఎంతో సంతోషం మనకి. కాబట్టి ఈరోజు మరి మైకేల్ ఏంజల్ వాకర్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాత్రికేయుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం నాయకుడు గంట్ల శ్రీనుబాబు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో అన్ని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో పాత్రికేయుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ పీజీఆర్సీలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా నేతలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో మీడియాతో జర్నలిస్టుల సంఘం జాతీయ నేత గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పి నారాయణ మాట్లాడారు. ఎందరో జర్నలిస్టులు అరాకొరా జీతాలతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారికి కుటుంబ పోషణ భారం కాగా పిల్లల చదువు మరింత భారం అవుతుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాత్రికేయుల పిల్లల చదువుకు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వాలని కోరారు. నిరంతరం సమాజ శ్రేయస్సు, ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేస్తున్న పాత్రికేయుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మదన్, ఈశ్వర్రావు, మింది శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దశాబ్దాల తరబడి జర్నలిజం వృత్తిని నమ్ముకుని ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో కోరుతూ వస్తున్నాం. అదే విషయాన్ని ఈరోజు లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఒక వినతిపత్రం సమర్పించడం జరిగింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అందులో ప్రధానంగా ఉన్న ఒక డిమాండ్. అలాగే ప్రతి ఏటా కూడా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ సదుపాయం కల్పిస్తున్నారు. కొంతమంది కళాశాలల్లో కూడా శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం వంటి కళాశాలలు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు కలిసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఇచ్చిన రిక్వెజిషన్ మీద కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఫీజు రాయితీకి సంబంధించి ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పేసి ఆయన ఇచ్చేలా చూడమని చెప్పేసి ఆయన సీసీ గారికి ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల స్థలాల కోసం కూడా చెప్పుకున్నాం. అలాగే మరి మా అధ్యక్షులు వారు ప్రతిపాదన చేస్తున్నారు. మరి ఎవరైతే జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి 1250 రూపాయలని
సిఎస్ఆర్ కింద జర్నలిస్టులకి కలెక్టర్ గారి ద్వారానే పే చేయమని అడిగాం. అందుకు ఆయన ఓకే చెప్పారు. ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసి దరఖాస్తును పట్టుకెళ్ళి డిపిఆర్ఓ కార్యాలయంలో అందజేస్తే సరిపోతుంది. ఆ 1250 రూపాయలు ప్రభుత్వమే మన తరపున చెల్లిస్తుంది. అలాగే వెటరన్ జర్నలిస్టులకు సంబంధించి కూడా ఆ సిఎస్ఆర్ నిధులతోనే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని చెల్లించమని అడిగాం. దానికి కూడా కలెక్టర్ గారు నేను ఆల్రెడీ డిపిఆర్ఓ గారికి ఈ విషయం చెప్పున్నానని కూడా చెప్పున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై తీవ్ర పరుషజాలంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత విరుచుకుపడ్డారు. ఓ దుర్మార్గుడు అయిన కోడిగుడ్డు మాజీ మంత్రి గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని వ్యాఖ్యానించారు. నగరంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ మహిళా నేతలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. గుడివాడ అమర్నాథ్ మహిళ అయిన హోంమంత్రి పట్ల అతి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. అమర్ ఇంట్లో తల్లి, చెల్లి, భార్య లేదా అని ప్రశ్నించారు. స్త్రీ పట్ల బాధ్యతాయుతమైన మాట్లాడాల్సిన ఓ నాయకుడు ఉపయోగించిన భాష సభ్య సమాజం తలదించుకునేలా విధంగా ఉందన్నారు. హోంమంత్రి పట్ల ఆమె ధరించే దుస్తులు, వేషధారణ గురించి మాట్లాడే హక్కు అమర్నాథ్కు లేదన్నారు. అమర్నాథ్ తన మాటలను ఉపసంహరించుకోకపోతే తెలుగు మహిళలు తగిన గుణపాఠం చెబుతారని సుజాత హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదాలు లేకపోవడంతో విమర్శించడానికి ఏమీ లేక మహిళ అయిన హోంమంత్రిని వ్యక్తిగతంగా గుడివాడ విమర్శించడాన్ని తూర్పారబట్టారు. హోంమంత్రి బంగళపూడి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టకపోతే గౌరవనీయులైన ఎంఎస్ మూర్తి గారు చనిపోయి ఎక్కడున్నారో ఆయన దగ్గరుండి తీసుకెళ్లి టీడీపీలో మీ అమ్మకి సీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చింది, నీకు భిక్ష పెట్టింది. అలాగే నీకు కూడా వార్డు స్థాయిగా కార్పొరేటర్ గా కూడా నీకు సీట్ ఇవ్వకపోతే టీడీపీ భిక్ష పెట్టింది. మర్చిపోయావు అమర్నాథ్? ఈ రోజు నువ్వు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ. అందులో నుంచి నువ్వు వచ్చి ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడి పార్టీలు మారి నువ్వు నీతి వాక్యాలు మాట్లాడుతుంటే చాలా అసభ్యకరంగా ఉంది. నీ అమ్మ ఎలా తిరిగిందో ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు. ఆవిడ కట్టు, ఆవిడ మేకప్లు, ఆవిడ తయారులు అన్నీ తెలుసు. మీ అమ్మ ఎలా తిరిగిందో. ఒక స్త్రీని అలా అగౌరవపరిచి మాట్లాడకూడదు. హోంమంత్రి గారు ఎక్కడైనా అలాగా కనిపించారా? హోంమంత్రి గారు ఎప్పుడైనా కట్టుబొట్టులో ఏదైనా తేడా ఉందా? ఆవిడ చేసే వృత్తిలో ఏదైనా తప్పుందా? ఆవిడ ఎంత చక్కగా ఆవిడ సాంప్రదాయబద్ధంగా ఒళ్ళెక్కడ కనబడినవ్వకుండా ఆవిడ చీర కట్టుకొని చక్కగా తయారవుతూ గుళ్ళు, పూజలు, పునస్కారాలు చేసుకుంటూ, అలాగే ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా సరే ఆవిడ విత్ ఇన్ సెకండ్ లో అక్కడికి వెళ్ళి అన్ని చేసుకొని అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుంటుంటే మీరిదా విమర్శించేది? విశాఖ పాత నగరం బురుజుపేటలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అనివెట్టి మండపంలో యోగాభ్యాస శిక్షణా తరగతులు విజయవంతంగా 9వ రోజుకు చేరుకున్నాయి. యోగా భారతి ట్రస్ట్ పర్యవేక్షణలో యోగా గురువు వై సత్యసూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6:30 నుంచి 7:30 వరకు వివిధ రకాల యోగాసనాల సాధన నిర్వహించారు. ఈ ఆరోగ్యకరమైన కార్యక్రమంలో దేవస్థాన వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బందితో పాటు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సింగపూర్లో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. మొదటి రోజు వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చ. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఘనంగా ప్రారంభమైన జనసేన సేనా ప్రస్థాన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోపన్యాసం చేసిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పార్వతీపురం మన్యం జిల్లా నళిని కృష్ణసాగరం చెరువు వద్ద అట్టహాసంగా ప్రారంభమైన జలరక్షణ కార్యక్రమం. మన ఊరి చెరువులను, నీటి వనరులను కాపాడుకోవడమే జలరక్షణ కార్యక్రమం అన్న జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.
రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చిన మహిళను కించపరిచే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.